రోజు వేడుకలు జరుగుతున్నాయి. టీడీపీ నేతలు కేక్ కట్ చేసి అనంతరం మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కాపాటంలో కానీ ఆయన చూపించిన చొరవ పోరాట స్ఫూర్తి 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలు జీవితం ఇవన్నీ కూడా మనం ఒక ఛాలెంజ్గా ఒక బాధ్యతగా తీసుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఆ ఎన్డీఏ కూటమిలో మనం ఏదైతే తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిని అధికారులు తీసుకురావడంలో ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు రాబోయే 30 రోజులు కష్టపడి పనిచేసి ఆయన్ని మళ్ళీ ఆయన్ని ఆ పీఠంలో కూర్చోబెట్టాలనేది మన అందరి కర్తవ్యంగా బాధ్యతగా తీసుకొని ఆ మహానుభావుడికి ఆ నాయకుడికి మన నాయకుడికి నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో భగవంతుడు అన్ని ఆరోగ్యాలు వాళ్ళు కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. చివరగా పుట్టిన ఈ వ్యక్తి ఈ స్థాయికి వస్తారని బహుశా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆలోచించుంటారు. చాలామంది చెప్తారు ఆయన పుట్టిన నక్షత్రం బలం అని. ఆయన పుట్టిన నక్షత్రంలోనే కొన్ని వేల మంది పుట్టుంటారు, కానీ ఎవరు చంద్రబాబు నాయుడు గారు కాల. చంద్రబాబు నాయుడు గారు లీడర్ కంటే కూడా ఒక విజనరీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని లీడర్ విజనరీ కంటే కూడా ఒక బ్రాండ్. ప్రపంచంలో చాలామంది కార్పొరేట్స్ చంద్రబాబు నాయుడు గారి భారతదేశ ప్రధాన తెలియదేమో కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు తెలియని మల్టీనేషనల్ చాలా తక్కువ ఉన్నాయి. అది ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతాను వచ్చిన అంశం కాదు. మేము దగ్గర నుంచి చాలా చూసాం. ఆయనలో మొదటి సహనం. ఆయనకి కోపం వస్తుంది, కానీ మనందరికంటే మించిన స్థాయిలో సహనం ఉండదు ఆయన. ఎప్పుడో చాలా అరుదుగా ఆయన సహనాన్ని కోల్పోవడం జరుగుతుంది. రెండోది, ఒక అంశం మీద ఆయన బోర్డర్ లెవెల్కి వెళ్తాడు. మనందరం ఈ కేక్ ఎలా తయారు చేశారంటే చేశారులే అని అంటాం, కానీ అలా కదా ఆయన తయారు చేసిన పిలిపించి ఏం చేశారు, ఎలా చేశారు, దీనికి ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలని కూడా చెప్పి పంపిస్తాడు. మూడో అంశం కష్టపడటం. ఒకసారి లోకేష్ గారు నాతో ఉన్నారు, ఏ రోజుకైనా సరే డైరీ కంటే తర్వాత వెళ్ళాలని చెప్పి నేను అనుకుంటాను, అంటే పడుకోవాలని. ఆయన 1 గంట 2 దాకా అలా చూస్తూ ఉంటే ఇక నా నిదొచ్చి పడుకునేవాడిని. నిజంగా ఆ శక్తి ఆయన ఇచ్చినందుకు ఆయన తండ్రి ఎందుకు నేను చాలా గర్వపడుతున్నానని చెప్పి ఆయన చాలాసార్లు చెప్పడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఈ స్థాయికి రావటానికి ఇవాళ ఆయన కృషి, పట్టుదల ఇవన్నీ కూడా ఆయన స్థాయి తీసుకొచ్చినాయి. ఇక రాజకీయంగా ఆయన చాలా సీనియర్ పొలిటీషియన్గా భారతదేశంలో. మరి ఆ రోజున ఎన్డీఏని వద్దనుకున్నా కూడా ఇవాళ ఎన్డీఏ దగ్గరికి వెళ్ళడం కారణం ఏంటంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది, డెవలప్మెంట్ ఆగిపోయింది, యువత నిరుద్యోగంలో ఉంటున్నారు. కాబట్టి